ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అంతిమ లబ్ధిదారు జగనేనని సిట్ తేల్చింది. ఈ విషయాన్ని ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో సిట్ పేర్కొంది. ప్రతి నెల జగన్ కు 50 నుంచి 60 కోట్ల వరకు మద్యం ముడుపులు అందినట్లు సిట్ తెలిపింది. కీలకమైన సాక్ష్యాధారాలు, టెక్నికల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ను ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అంతిమ లబ్ధిదారు జగనేనని సిట్ తేల్చింది. ఈ విషయాన్ని ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో సిట్ పేర్కొంది. ప్రతి నెల జగన్ కు 50 నుంచి 60 కోట్ల వరకు మద్యం ముడుపులు అందినట్లు సిట్ తెలిపింది. కీలకమైన సాక్ష్యాధారాలు, టెక్నికల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ను ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది సిట్. సిట్ ఛార్జ్ షీట్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ఆంధ్రజ్యోతి చేతిలో మద్యం కుంభకోణం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఉంది. 305 పేజీలతో ఛార్జ్ షీట్ ను సిట్ రూపొందించింది. ఛార్జ్ షీట్ లో విస్తుగొలిపే అంశాలను వెల్లడించింది సిట్ బృందం. మద్యం ముడుపులు నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరాయి అని చెప్పి స్పష్టంగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. తిరుగులేని సాక్ష్యాధారాలతో పాటు టెక్నికల్ మరియు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని గూగుల్ టేక్అవుట్ తో పాటు ఛార్జ్ షీట్ లో అనేక మ్యాపులను కూడా సిట్ బృందం పొందుపరిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం విధానం మార్పుతో పాటు దీని వెనుక ముడుపుల కుట్ర, కిక్ బ్యాక్స్ కలెక్షన్స్ కోసం నెట్వర్క్ ఏర్పాటును కూడా వివరిస్తూ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. కలెక్షన్లు ఎవరి ద్వారా అప్పటి సీఎం జగన్ వద్దకు చేరాయో కూడా ఈ ఛార్జ్ షీట్ లో వివరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మద్యం ముడుపుల పంపిణీని కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. మద్యం కుంభకోణం అసలు గుట్టును ఛార్జ్ షీట్ లో ఇప్పిన సిట్ బృందం కుంభకోణంలో ముడుపులు అప్పటి సీఎం జగన్ కి చేరాయి అని చెప్పి స్పష్టంగా పేర్కొంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం ముడుపులను డిస్టిలరీల నుంచి వసూలు చేసి అక్కడి నుంచి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బాలాజీ గోవిందప్పల ద్వారా అప్పటి సీఎం జగన్ కి చేర్చారు అని కూడా అందులో వివరించారు. అదాన్ డిస్టిలరీతో పాటు మరికొన్ని డిస్టిలరీలకు అనుచిత లబ్ధి కలిగించారు అని చెప్పి తద్వారా వీళ్లు పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేశారు అని తేలింది. మద్యం బేసిక్ ధరపై 150 నుంచి ఒక్కొక్క కేసుకి 150 నుంచి 600 రూపాయల వరకు కూడా కలెక్షన్లు ముడుపులు వసూలు చేశారు అని తేలింది. మొత్తం 3 మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి కలిగించడంతో పాటు ఈ మొత్తం మద్యం ముడుపుల వ్యవహారాలను అప్పటి సీఎం కార్యదర్శిగా ఉన్న ధనంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పల ద్వారా ముఖ్యమంత్రికి చేరవేశారు అని చెప్పి వాళ్ళ పాత్ర గురించి కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దుబాయ్, హైదరాబాద్, తాడేపల్లిలోని డెన్ల వివరాలను, వీడియోలను కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. పెన్ డ్రైవ్ల ద్వారా ఈ వీడియో సాక్ష్యాలను ఛార్జ్ షీట్ లో కోర్టుకు అందించారు. మద్యం వ్యవహారంలో ప్రభుత్వ విధానం మార్పు కోసం అధికార పార్టీకి చెందిన అగ్రనేతలు ఎక్కడ సమావేశం అయింది? హైదరాబాద్ లో పార్క్ హయత్ తో పాటు దుబాయ్ లో ఒక ఖరీదైన ఫ్లాట్ తో పాటు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న ఒక ఇంట్లో కూడా వీళ్ళు సమావేశం అయ్యారు అని చెప్పి గూగుల్ టేక్అవుట్, ఫోన్ లొకేషన్, కాల్ డేటా రికార్డు ద్వారా పొందుపరిచారు. ప్రణాళిక ప్రకారం కుట్ర, ముడుపుల సేకరణ, షెల్ కంపెనీలకు పంపడం, ఎన్నికల్లో పంపిణీ, దర్యాప్తులో ఏం తేలింది అనే అంశాలను కూడా ఛార్జ్ షీట్ లో వివరించారు. సుమారు 300 నుంచి 400 కోట్ల రూపాయలు బంగారం కొనుగోలు చేసినట్టు ఫేక్ ఇన్వాయిస్లను, జిఎస్టీ ఇన్వాయిస్లను సృష్టించి తద్వారా ఆ డబ్బును వాళ్ళ వద్దకు చేర్చి మద్యం బంగారం వ్యాపారులు ఆ కమిషన్లు తీసుకొని తిరిగి ఈ డబ్బును కేసిరెడ్డి వద్దకు చేర్చారు అనేది కూడా దానికి సంబంధించిన రికార్డులను కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ఇలా మద్యం ముడుపులకు సంబంధించి అవి ఎవరి దగ్గరికి చేరాయి, ఎలా చేరాయి, అసలు మద్యం విధానం మార్పులో ఎవరున్నారు, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అనేది కూడా ఈ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొన్నారు లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రామారావు.